అందరికీ నమస్తే. నేను సుమిత్ర. ఈ వీడియోలో బన్సీ రవ్వతోటి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము. చాలా హెల్దీ వేలు చేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి. దానికోసం నేను 1 గ్లాసు మినపప్పుని నానబెట్టేసి తీసుకున్నాను. 1 కప్పు వరకు బన్సీ రవ్వ తీసుకొని నానబెట్టుకున్నాను. మనం ఇడ్లీ రవ్వ ఎలా వాష్ చేసుకొని పిండుకొని తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకొని మినపప్పుని మిక్సీ పట్టుకొని బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ రవ్వని నానబెట్టేసుకొని బాగా ఒకసారి వాష్ చేసేసుకొని పిండుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. అప్పుడు మినపప్పు వేసుకొని కలిపేసుకొని అందులో సాల్ట్, వంట సోడా వేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా మనకు ఇడ్లీ రెడీ అయిపోతాయి. ఇడ్లీ పెట్టుకున్న తర్వాత దీన్ని టమాటో చట్నీ విత్ పల్లీ చట్నీ ఎన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేశాను అనమాట. చాలా బాగుంది కాంబినేషను. సూపర్ ఉంది టేస్ట్. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.